గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజుగారు, మీరు ఇప్పుడు డైరెక్టర్ గా చేసిన సినిమాలు మా జనరేషన్ కంటే ముందు జనరేషన్ వాళ్ళు చాలా బాగా చూస్తుంటారు. మేమందరం కొంచెం కొంచెం తెలుసుకొని ఇప్పుడిప్పుడు చూస్తూ ఉన్నాం. కానీ మీరు శోభన్ బాబు గారితో పనిచేయడం అంటే అప్పటికి మీరు ఇంకా డైరెక్టర్ కూడా కాకపోయి ఉండొచ్చు. సో అసలు ఆయనతో మీ జర్నీ ఎలా మొదలైందని చెప్పొచ్చు? ఇది ఫస్ట్ ఈ సినిమా ఫీల్డ్లో చేరాలని నేను వచ్చినప్పుడు డివిఎస్ ప్రొడక్షన్స్ ఓకే వారి దగ్గర చేరాలని అనేక ప్రయత్నాల తర్వాత అక్కడ కుదిరింది. ఓకే వన్ ఫైవ్ డే డివిఎస్ రాజు గారు చెప్పారు, రేపు మార్నింగ్ వాహినిలో షూటింగ్ ఉంది, విశ్వనాథ్ గారితో చెప్పాను, వెళ్ళమన్నారు నన్ను. ఓకే అంటే అప్పుడు ఇంకా ఈ సినిమా ఫీల్డ్ సంబంధించిన ఈ పద్ధతులు ఓకే అవన్నీ తెలియదు నాకు. తెలీదు. నేను పల్లెటూరు వాడిని, ఆలకూరు, మాది ప్రకాశం జిల్లాలో ఆలకూరపాడిని చిన్న గ్రామం మాది. ఓకే అయితే అప్పుడు నేను వెళ్ళాను వాహినికి వెళ్తే వాళ్ళు అంటే ఏం చెప్పారంటే ఫస్ట్ పిక్చర్కి మీకు అమౌంట్ ఇవ్వండి, ఏదో ఖర్చులకు కొంచెం ఇస్తాము, 100, 50, 150 ఇస్తాము, మీరే వెళ్ళి మీరే రావాలి అట్లా చెప్పారు. ఓకే శోభన్ బాబు గారు అంటే అందగాడు, సోగ్గాడు. నేను ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు కెమెరాలకు కూడా క్యాప్చర్ చేయలేనంత అందం శోభన్ బాబు గారిది అంటారు. మీరు దగ్గర నుండి చూసారు కాబట్టి ఎలా ఉండేవారు? ఫస్ట్ చూసేప్పుడు నేను స్టన్ అయిపోయా. అవునా? ఫస్ట్ ఆ రోజుల్లో ఇంత కెమెరాలు, ఆ కెమెరా 4 ఎత్తి పెట్టాలి నాలుగు మీద, 4 మనుషులు మోయాలి, దాన్ని 30 కిలోలు ఉండేది, దాన్ని పెట్టి దానికి డైరెక్ట్ 2 లెన్స్ లేదు, యూ కెనాట్ సీ 2 లైన్స్, కుదరదు, అక్కడ షిఫ్ట్ అని ఉంటుంది, ఇటు పట్టుకొని ఇట్లా తిప్పితే పక్కకి వెళ్తుంది, ఒక ఫ్రేమ్ కనుక దాంట్లో చూడాల్సిందే, ఒక అర్థం లెన్స్ లేదు, డైరెక్ట్ లెన్స్ లో చూడలేం, దానికి సపరేట్ ఒకటి ఉంటుంది, డైవర్ట్ చేసి ఉంటుంది ఒకటి, ఒక అర్థం, దానిలో చూడాలి. అప్పుడు అలా ఉండేది. కెమెరా చూస్తే కనుక 100 రూపాయలు ఇవ్వాలి ఎవరికి, లైట్ మ్యాన్కి. ఆ రోజుల్లో అది రూల్, అది కెమెరా చూడకూడదు మీరు, ఆర్టిస్టులు కానీ ఎవ్వరు కానీ, ప్రొడ్యూసర్ ఎక్సెప్ట్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్, నో అదర్స్ షుడ్ సీ త్రూ కెమెరా. అప్పుడు రూల్స్ అవి. సోమరావు గారు చూశారు, నేను చూడొచ్చా కొంచెం చూడండి అని, రాముజీ అని చూశాడు, చూడగానే చప్పట కొట్టారు అందరూ. ఎందుకు చప్పట కొట్టి 100 రూపాయలు ఇవ్వమని. శోభన్ బాబు గారైనా డబ్బులు ఎవరైనా, చిరంజీవి గారైనా ఇవ్వాల్సిందే, బాలకృష్ణ ఎవరైనా ఇవ్వాల్సిందే, ఎనీ బడి. కెమెరాలో చూస్తే లైట్ మెన్ చప్పట కొడతారు, ఇక్కడ ఎవరో కొడతారు, అట్లా కొడతారు, డబుల్స్ అండి. ఓకే నోట్ చేసి పెట్టుకోండి, పోయేప్పుడు ఇస్తారా వాళ్ళు కూడా? ఇచ్చిపెడేస్తారు. ఒక 100 ఏంటి అందరికి 100 ఇస్తుంది. ఎంతమంది అందరికి ఇచ్చండి మొత్తం 100 అని అందరికి ఇచ్చేవాడు. శోభన్ బాబు గారి విషయంలో మీరే చెప్తున్నారు, నేను ఫస్ట్ టైం నేను కళ్ళారా చూసా కదా, నేను కళ్ళారా మా సెట్లో ఇవ్వడం నేను చూసా కదా, మరి అందరికి ఒక్కసారి ఇంత కట్టించి పంచుకోండి అందరూ. అప్పుడు 100 అంటే చాలా గొప్ప కదా. 100 అంటే ఇప్పుడు ఈక్వల్ టు దాదాపు ఒక 500, 1000 రూపాయలు సమానం, 1000 రూపాయలు సమానం డెఫినెట్గా ఇచ్చేవాడు. సెట్ అంటే రోజు కాదు, ఒక షెడ్యూల్ అయిపోయిన వెంటనే అందరికి ఇచ్చేవాడు, కట్ ఇచ్చేవాడు, తీసుకుని అందరూ పంచుకోండి అని. మాకెవరు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొంచెం వైట్ కాలర్ కదా, మనకి ఎవరు, నేను తీసుకోం కూడా అలాగా. కొంతమందికి రైటర్లు, డైరెక్టర్లు వీళ్ళకి ఏముండదు, ముఖ్యంగా లైట్ మెన్ బాయ్స్కి ఇచ్చేవారు ఆయన. నేను ఆయన అందం గురించి అడిగాను మిమ్మల్ని. అందం, ఎక్స్ట్రాడినరీ అందం. ఎలాగంటే ఈ చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కొన్ని విషయాలు. చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు, వేరే షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అసలు వెళ్ళేవాళ్ళు కాదు, షూటింగ్కి వచ్చిన ఆడవాళ్ళు అయితే ముఖ్యంగా కోపం వస్తుంది, వెళ్ళేవాళ్ళు కాదు, ఎంతకీ వెళ్ళేవాళ్ళు కాదు, వెళ్ళిపోయినా షూటింగ్ అయిపోయిందంటే కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఆ మేకప్ తీసేసిన దాకా ఉండాలి, తీసేస్తే ఆయన కనపడ్డు, మేకప్ లేకుండా శోభన్ బాబు బయట కనపడ్డు, ఆయన రాడు. మేకప్లోకి వెళ్ళంటే అక్కడే కారుకి వెళ్ళిపోతాడు, ఇంకా బయట కనపడ్డు ఆయన. అట్లా రోజు ఆయన కోసమే 20 రోజులు వచ్చింది ఒక అమ్మాయి. 20 రోజులు వచ్చింది, రోజు షూటింగ్, రోజు వస్తుంది, తిండి లేదు, భోజనం అక్కలా ఏం అక్కలా చూస్తున్నాం. అప్పట్లో హీరోలు బాగా దేవుళ్ళలాగా చూసారు, చూస్తూనే ఉంది అమ్మాయి. లాస్ట్ లో అమ్మాయి చిన్నది, ఈయన వయసు అప్పుడు 35 ఉంటాయి, 35 అంతే కదా, నాకు 20 ఏళ్ళప్పుడు, నాకన్నా 15 ఏళ్ళు పెద్ద ఆయన. సోగ్గాడు సినిమా గురించి మాట్లాడుకుంటే, సోగ్గాడు ఈ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ అని, లేకపోతే అంత మంచి మంచి రికార్డులు బ్రేక్ ఈవెన్ లో అయిన ఫస్ట్ మూవీ సోగ్గాడు అని చెప్పి చాలా మంది చెప్పుకుంటుంటారు. సోగ్గాడు బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి? సోగ్గాడు రామనాయుడు గారి పిక్చర్ అది. రామనాయుడు గారు అంతకుముందు కొంచెం దెబ్బతిన్నారు పిక్చర్లని. ఈ సోగ్గాడు పిక్చర్ సంబంధించి ఫైనాన్షియల్ కూడా ఆయన చాలా ఇబ్బంది పడి ఏదో అమ్మాయి కూడా తెచ్చారు, కొంతమంది దీనికోసం తెచ్చారు, తెచ్చి పెట్టారు. ఇది ఇట్టకపోతే ఆయన కూడా కొంచెం దెబ్బతినేవాడే. ఈ పిక్చర్లో ఇంకో విశేషం ఏంటంటే సుబ్రహ్మరెడ్డి యాక్ట్ చేశాడు దీంట్లో, టి సుబ్రహ్మరెడ్డి గారు కలెక్టర్ వేషం ఒకటి వేశాడు దీంట్లో. అలాగే జయచిత్ర ఫస్ట్ మూవీ కదా, జయచిత్ర కూడా అప్పుడే వస్తుంది,
ఆ, 4-5 సినిమాలు చేసింది అవును. లక్ష్మణ రేఖ కదా ఉన్నాయి ముందు ఇంకా 2-3 ఉన్నట్టు. ఉన్నాయి ఉన్నాయి. ఈ పిక్చర్ సోగ్గాడు పిక్చర్ సోమబాబు గారికి 110 110 11 14 13 ఏదో ఉంది. ఓకే. 114 పిక్చర్ ఆయన ఉమ్, సోగ్గాడు ఆయనకి. అంటే అప్పటికే 100 సినిమాలు చేశాడు ఆయన. ఓకే. సోగ్గాడు నాటికి ఆయన బాగానే ఉన్నాడు. జీవన జ్యోతి చేస్తున్నాడు ఒక పక్క, ఇంకా చాలా సినిమాలు చేశాడు. కాలం ఈ మారింది, సోగ్గాడ్లో చాలా చేశారు. బాగుంటారు ఆయన. చాలా బాగుంటాడు. ఆ క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ అది. అవును పల్లెటూరు అంటే దసరాలో టైప్గా ఉంటుంది అవును. కొంచెం. స్టార్టింగ్ ఎంట్రీ కూడా ఎద్దుల బండి మీద ఇలా వస్తారు కదా, కబడ్డీ కబడ్డీ గేమ్ తో స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది. అవును. పాటలు అన్ని హిట్. ఆత్రేయ గారు వేశారు ఉమ్, 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 పాటలు, ఉమ్, అన్ని సూపర్ హిట్ అయినాయి కదా. అవును. ఆల్ సాంగ్స్ హిట్. ప్రతి సాంగ్ అప్పట్లో అన్ని బాగా హిట్ అయిన సాంగ్స్. జయసుధ గారు, దానికి శోభా గారు. ఆ సినిమాకి మాటలేమో మోదుకూరు జాన్సన్ రాసినట్టున్నాడు. ఉమ్, 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 మోదుకూరు జాన్సన్ అవును. మాటలు, ఆత్రేయ గారు పాటలు రాశారు. బాలు సుశీల ఇద్దరే పాడారు ఉమ్, అన్ని పాటలు. ఓకే. ఇద్దరే, ఇంకెవరు లేరు. జానకి ఇంకెవరు లేరు. ఉమ్, సుశీల బాలు పాడారు. మహాదేవన్ మామ మ్యూజిక్. ఉమ్, ఉమ్, మామ మ్యూజిక్. ఉమ్, సూపర్ హిట్ సాంగ్స్ చేశాడు కదా అన్ని. అవునవును. ఆర్ఆర్ కూడా చాలా బాగుంటుంది. ఆర్ఆర్ ఉమ్, అందరు యాక్టర్లు అద్భుతంగా చేశారు. ఉమ్, సోహన్ బాబు చాలా నచ్చిన పిక్చర్ అది. ఓకే. ఆయనకి పొంగిపోయాడు ఆ పిక్చర్ చూసి. చెప్పేవాడు మా డివిఎస్కి వచ్చి కూడా. డివిఎస్లో విశ్వనాథ్ గారన్నా మా డివిఎస్ రాజు గారన్నా చాలా అభిమానం ఆయనకి. ఓకే. మా ఆఫీస్ కూడా వచ్చారు చాలాసార్లు. ఉమ్, చెప్పేవారు ఆయన. ఈ సినిమా గురించి. ఫుల్లీ సాటిస్ఫైడ్. ఉమ్, బ్యూటిఫుల్ మూవీ. అవును. ఆయన కూడా చాలా బ్యూటిఫుల్ గా చూపించిన సినిమా. ఇక్కడ నుంచి ఆయన ఆంధ్రాకి సోగ్గాడిగా మారిపోయిన సినిమా. సోగ్గాడు సోహన్ బాబు అని కూడా అనేవాళ్ళు కదా. అవును. ఆయన పేరు కూడా అదే కదా, సోగ్గాడు. పేరు వడ్డే కాదు, ఉప్పు శోభనా చలపతిరావు. అది పేరు. కాకపోతే ఈ సినిమా నుంచి ఆ సోగ్గాడి సినిమాలో శోభన. పేరు శోభనాద్రి ఉమ్, ఆయన పేరు కదా. అవును. శోభనాద్రి, సరోజ ఏదో ఉంది. ఆ, జయసుధ పేరు. జయసుధ. జయసుధ ఇంకో అమ్మాయి జయచిత్ర. ఆ, జయచిత్ర సిటీ గాళ్ళు. ఈ అమ్మాయి వాళ్ళ పల్లెటూరు వాళ్ళ మామ మామ కూతురు ఏదో ఉంటుంది. ఉమ్, ఆ పిక్చర్ విశేషం ఏంటంటే, ఇంకా ఏంటంటే సోమబాబు రామానాయుడు గారి సంస్థలో ఫస్ట్ సూపర్ హిట్. సూపర్ హిట్ మూవీ. అవును. ఇది హిందీలో కూడా తీశారు వీళ్ళే. మరి ఎస్ ఎస్ ఇప్పటికీ వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. బాపయ్య గారు డైరెక్షన్. అవును. ఉమ్, బాపయ్య గారితోనే మళ్ళీ హిందీలో దిల్దార్ ఆ, కదా. అవును. హిందీలో ఎవరు రేఖ చేసింది అనుకుంటా. హిందీలో ఎవరు చేశారో తెలియదు. రేఖ గారు చేశారు. జయసుధ్ గారు. బాబాయ్ గారు చేశారు. బాపయ్య గారు చేశారు. జయసుధ్ గారు రేఖ గారు చేశారు. ఉమ్, ఇంకో క్యారెక్టర్ ఎవరు నాకు తెలియదు చేశారు. కానీ ఓకే. హిందీలో కూడా సూపర్ హిట్ అయింది. ఆ, సేమ్ హిందీ తెలుగు రెండులో కూడా ఉమ్, బంపర్ హిట్ అది ఓకే. అయింది. ఉమ్, ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు ఆ సినిమాని. ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు జనం? ఎప్పుడు అంటే చేసినా ఉమ్, ఒకటే ఉందమ్మా, ఒక 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 సూపర్ హిట్. అంటే థింక్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ ఉమ్, ఉమ్, అని కిడ్స్ చెప్పాడు కదా. యా, యా, కదా. అవును. అందరూ తాజ్మహల్ ఇప్పుడు చూడలేదా? ఉమ్, ఎందుకు చూడాలి? తాజ్మహల్ 100 years బ్యాక్ చూసారు, 200 years 400 years బ్యాక్ చూసారు. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా. యూట్యూబ్ లో ఇప్పటికి ఆ సినిమా కింద ఈ రోజు చూసిన వాళ్ళ కామెంట్స్ కూడా ఉంటాయి. అదనమాట. అందువల్ల ఉమ్, ఆ సినిమా ఎప్పుడు చూసినా ఫ్రెషే. ఉమ్, ఓల్డ్ పిక్చర్స్ బాగున్న సినిమాలు. ఇప్పుడు మన కొన్ని సినిమాలు ఉన్నాయి సూపర్ హిట్ పిక్చర్స్, అవును. బంపర్ హిట్స్. అవును. మాయాబజార్ లాంటివి ఆ, కొన్ని నేను 1 లక్ష సార్లు చూసా. ఓకే. మళ్ళీ స్టిల్ ఇప్పుడు వస్తే కూడా చూస్తున్నాం కదా. ఉమ్, ఉమ్, ఇది కూడా అంతే. సోగ్గాడు కూడా ఇప్పుడు కొత్త పిక్చర్ రిలీజ్ చేస్తే ఎలా చూస్తారో ఇది అలాగే చూస్తారని నేను అనుకుంటున్నాను.